కలిసి వాకింగ్ చేద్దాం అంటారు, పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వచ్చేస్తారు ఎందుకు? ముసలిదాని అయిపోయావు, నువ్వు నడవలేకపోతున్నా అని చెప్పు. రంగురంగుల చీరలు కట్టుకున్నది మాత్రం పొడిచిదాని అయిపోతావా? ఆ నా చీరని ఏమనకండి, అసలే నా కొడుకు కొనిసి ఇచ్చాడు. పసుపు కుంకల్లా ఉంటారు అని పెళ్లి రోజు కొనిసి ఇచ్చారు. ఇలాంటివి కొనివ్వడమే తప్ప ఓసారి ఫోన్ చేయడం లేదు అమ్మా బాబు ఏమైపోయారని. మీలా ఖాళీగా ఇంట్లో కూర్చొని రిటైర్ అయి ఉన్నాడు అనుకుంటున్నారా? వాడికి బోల్డ్ పనులు వ్యాపకాలును. ఆ పెద్ద ప్రైమ్ మినిస్టర్ మరి. ప్రైమ్ మినిస్టరే. పెళ్లికి ముందు బాగానే చేసేవాడు అమ్మ అనుకుంటూ ఫోన్లు, పెళ్లి అయిన తర్వాత నుంచి ఆ పిల్ల వచ్చి మార్చేసింది మొత్తం. మా అమ్మ కూడా ఇలాగే అనుకునేది, నువ్వు రాగానే నేను మారిపోయినని. ఎంతసేపు మీ అమ్మ సోదేనా? ఎక్కడుందో మహాన్ భావురాలు గాని. మహాన్ పౌరాలు కాబట్టి నీకిచ్చి పెళ్లి చేసింది. అయినా నా కోళ్ళ బంగారం నా కోసం ఐఫోన్ కొనిచ్చింది. మోగన్ పోన్ ఏ పోన్ అయితే ఏటి. నిజమేలే. ఆ పిల్లాడు చూడండి, వాళ్ళ అమ్మ పిలుస్తున్నా సరే నేను వెళ్ళను అనుకుంటూ అక్కడే ఉండిపోతున్నాడు. మనవాడు కూడా అంతే, ఆట అంటే పిచ్చి, ఎంత పిలిచినా వచ్చేవాడే కాదు. అందుకే ఇప్పుడు కూడా ఎంత తలుచుకుంటున్నా దొరకట్లేదు. సర్లేవే, నీకు నేను ఉన్నాను, నాకు నువ్వు ఉన్నావు, ఎందుకు అలాగా? ఒకసారి ఫోన్ చేయండి, మాట్లాడాలనిపిస్తుంది వాడితో. ఆడికి గుర్తొస్తే ఆడే చేస్తాడులేవే. ఆయన అడ్డాలు నాడు బెట్లు కానీ గడ్డాలు నాడు బెట్లు కాదు కదా, ఎదిగిపోయారు వాళ్ళు. గుర్తొస్తుందిలే ఎప్పుడో అప్పుడు. ఆడికి గుర్తొచ్చేలోపు మనం ఉంటామో ఉండవో. వెళ్దాం పదండి, చీకటి అవుతుంది. ఓ ఆగు, మళ్ళీ ముందు వెళ్ళిపోయాను అంటావు.